ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆధ్యాత్మిక రంగ దిక్సూచి శ్రీవారి వైభవ కాణాచి 8 వసంతాల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఈ నెల 8 నుంచి శ్రీ కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవం. శ్రీనివాస మంగాపురంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఊరు వాడ వేడుకగా జగన్నాథ రథయాత్ర. పరమాత్మకు భక్తకోటి ప్రణామాలు. శాకంబరి అలంకరణలో భద్రకాళీదేవి దర్శనం. వరంగల్లో అమ్మవారికి భక్తుల నీరాజనం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ధార్మిక ప్రచారానికి, శ్రీవారి వైభవ వ్యాప్తికి ఈ పేరు ఇప్పుడు ఓ పర్యాయ పదం. నిరంతరం ధర్మ ప్రచార వ్యాప్తికి తోడ్పడుతూ తిరుమల శ్రీవారి వైభవాన్ని కళ్లకు కడుతూ భక్తుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ 8 ఏళ్లలో ఎన్నో మధురానుభూతులు, మరెన్నో చారిత్రక ఘట్టాలు, వాటన్నింటినీ దృశ్యమాలికలుగా కట్టి ప్రేక్షకులకు అందించడంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎప్పుడూ ముందే ఉంది. శ్రీవారి బ్రహ్మోత్సవమైన, అలహాబాద్ కుంభమేళా నుంచి రేపు రాబోయే కృష్ణా పుష్కరాలైన ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిష్ఠతో, నిబద్ధతతో ప్రేక్షకులకు అందించడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించిన ప్రేక్షక దేవుళ్లకు టీటీడీ ధర్మకర్తలి మండలి, ఎస్వీబీసీ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ ఈవో, ఎస్వీబీసీ ఎండీ డాక్టర్ డి సాంబశివరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వైభవాన్ని, సనాతన ధార్మిక విలువలను గడప గడపకు చేర్చుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభవేళ. శ్రీవారి భక్తులందరికీ శుభాకాంక్షలు. 2008 జూలై 7వ తేదీన ప్రారంభమైన ఈ ఛానల్ అనతి కాలంలోనే భక్తుల మన్ననలు పొందడం సంతోషకరం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశునికి జరిగే నిత్య సేవలతో పాటు ప్రతి ఉత్సవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తుల మధ్యలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. దీంతో పాటు దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలను సైతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తూ సనాతన ధర్మ ప్రచార వ్యాప్తికి దోహదపడుతుంది. కలియుగంలో ధర్మ పరిరక్షణకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కార్యక్రమాలు వెన్నుదన్నుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఈ ఛానల్ మరింతగా ప్రజాదరణ పొందాలని, దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగుపెట్టడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మెరుగైన ప్రసారాలు ఇవ్వటానికి కృషి చేస్తున్న సిబ్బందికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. ముఖ్యంగా టీవీ ఛానల్స్లో మనకు ప్రేక్షకాదరణ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి టీవీ రేటింగ్ సిస్టమ్ బార్గ్ ద్వారా సర్వే చేయించడం జరిగింది. దాంట్లో ఫలితాలు మనకు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం లాంటి ఎన్నో పాపులర్ ప్రోగ్రామ్స్ మనం చేపడతా ఉన్నాము. మున్ముందు కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి వచ్చే సంవత్సర కాలంలో కృష్ణా పుష్కరాల్ని చక్కగా కవర్ చేస్తూ, తమిళ ఛానల్ని స్టార్ట్ చేస్తూ మెరుగైన కార్యక్రమాలని ప్రజలందరికీ అందించే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
టీటీడీ అనుబంధ దేవాలయమైన కపిలతీర్థంలో ఈ నెల 15 నుంచి 18 వరకు శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ డి సాంబశివరావు కపిలేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాల గోడపత్రిక, కరపత్రాలను ఆవిష్కరించారు. అలాగే కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వరాలయంలో ఈ నెల 14 నుంచి 24 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రిక, కరపత్రికలను కూడా ఈవో ఆవిష్కరించారు. తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో నెలవైన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 8 నుంచి 11 వరకు కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం శ్రీనివాస మంగాపురంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిపారు. వివిధ రకాల పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో ఆలయ గోడలకు పూతను పూసి ఉత్సవాల్లో ఉపయోగించే పూజా సామాగ్రిని శుభ్రం చేశారు. పూరి మహాక్షేత్రంలో జగన్నాథుడి రథచక్రాలు కదిలాయి. ఈ సందర్భంగా భారతదేశంలోని పలు జగన్నాథ, శ్రీకృష్ణ ఆలయాల్లో జరిగిన జగన్నాథ రథయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జగన్నాథుడు సోదర సోదరి సమేతంగా రథాలపై ఊరేగే ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. తిరుపతి పుణ్యక్షేత్రంలో బుధవారం సాయంత్రం జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్రీయ విద్యాపీఠంలోని జగన్నాథుని ఆలయంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణస్వామి, బలభద్ర, సుభద్రలను రథంపై కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించారు. భక్తుల నగర సంకీర్తనల నడుమ తిరుపతి పురవీధుల్లో జగన్నాథ రథయాత్ర వేడుకగా సాగింది. తిరునగరి ప్రజలు రథయాత్రను కనులారా తిలకించి ధన్యులయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్లోని శ్రీమందిరంలో జగన్నాథుడి రథయాత్ర భక్తిరసభరితంగా సాగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జగన్నాథ, సుభద్ర, బలభద్ర రథాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగన్నాథుడు సోదర సోదరీలతో కలిసి పురవీధుల్లో విహరించారు. భక్తులు శ్రీకృష్ణ నామస్మరణలు చేస్తూ రథాన్ని లాగుతూ ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొన్నారు. విశాఖపట్నంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. పూరి జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకొని ఏటా ఈ ఆలయంలో కూడా ఆషాఢ మాసంలో రథోత్సవాన్ని జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా తీర్చిదిద్దిన రథంపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి ప్రతిమలను కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు హరే కృష్ణ నామస్మరణ చేస్తూ జగన్నాథుడి రథాన్ని లాగుతూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. శ్రీకాకుళం జిల్లా ఇలిసిపురంలోని శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామివారి రథయాత్ర మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ, సుభద్ర, బలభద్రలకు విశేష ఆరాధనలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను రథంపై కొలువు తీర్చి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా ఈ రథయాత్రలో పాల్గొని శ్రీ జగన్నాథుడి దీవెనలు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. సీతారామ రామ
కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణం వందే పుష్కరం. త్వరలో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్లోని చారిత్రక పురాణ ప్రాశస్తి ఉన్న ఆలయం శ్రీ భద్రకాళీ దేవాలయం శాకంబరి ఉత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారి సన్నిధిలో 15 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇక శాకంబరి ఉత్సవాల్లో 2వ రోజున భద్రకాళి అమ్మవారికి వివిధ రకాల కాయకూరలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి భద్రకాళీదేవి దర్శనం చేసుకున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ అభయాంబిక సోమేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధి బ్రహ్మోత్సవాల శోభతో పరవశిస్తోంది. హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో వెంకన్న బ్రహ్మోత్సవాలకు జంటనగర వాసులు విశేషంగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. రక్షాబంధనం, యజ్ఞోపవీతం, హోమం, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాలా పరివర్తనం, అక్షతారోపణలతో వేడుకగా సాగిన శ్రీనివాస కళ్యాణం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి భక్తులతో కళకళలాడింది. ఆషాఢ మాసం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ కనకదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారికి త్రికాల పూజలను యథావిధిగా పూర్తి చేసిన అర్చకులు సాయంత్రం వేళల్లో అమ్మవారికి పంచహారతుల కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ముందుగా సాంబ్రాణి ధూపాన్ని వేసి ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఓంకార, నాగ, సింహ, కుంభ, నక్షత్ర పంచహారతులను నిర్వహించి చివరిగా కర్పూర హారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విస్తారంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ కరీంనగర్ జిల్లాలో శివయ్యకు అభిషేకం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా అబ్బాపూర్లోని చాణుక్యుల కాలం నాటి పురాతన శివలింగానికి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో సహస్ర ఘటాభిషేకం, పంచామృతాభిషేకం జరిపి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొలువైన శ్రీ జగజ్జనని ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే నంద్యాల వాసులు ఏటా ఆషాఢ మాసంలో జగజ్జనని దేవికి పుట్టింటి సారె సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మహిళలు అమ్మవార్ల ప్రతిమలను, పుట్టింటి సారెను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో శ్రీ జగజ్జనని అమ్మవారి పాదాల చెంత పిండి ముగ్గులు వేసి వివిధ రకాల మధుర పదార్థాలను నివేదించి పసుపు, కుంకుమ, గాజులు, ఒడిబియ్యం, కొత్త చీరలను సారెగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసంలో ఆరంభమయ్యే బోనాల ఉత్సవాలు భాగ్యనగర ఆధ్యాత్మిక వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరించనున్నాయి. బోనాల ఉత్సవాలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఆ విశేషాలు మీకోసం. జంట నగరాల్లో 4 శతాబ్దాలుగా విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. ఏటా ఆషాఢ మాసంలో జరిగే బోనాలకు భాగ్యనగరం సిద్ధమైంది. ఈ నెల 7న ప్రారంభమయ్యే గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 5వ నిజాం కాలం నుండి గోల్కొండ బోనాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో మొత్తం 9 పూజలందుకునే అమ్మవార్లకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. గోల్కొండ బోనాల అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వేడుకలతో ఆషాఢమాసమంతా భాగ్యనగరంలో ఆధ్యాత్మిక సందడి వెల్లివిరుస్తుంది. నల్గొండ జిల్లా నకిరేకల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్పార్చన జరిగింది. సుందరంగా అలంకరించి స్వామివారి ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి పూజలు చేశారు.
తరువాత వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చించి మంగళ నీరాజనాలు అర్పించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాలార్జంగ్ మ్యూజియంలో సరికొత్త ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. కొన్ని నెలల పాటు కళాకారులు శ్రమించి తయారు చేసిన జగన్నాథుని రథం నమూనా అపూర్వ కళాకృతిని ప్రజల సందర్శనార్థం ప్రదర్శనలో ఉంచారు. అలాగే ఉత్తరాది భక్తులు ఎక్కువగా సేవించుకునే శ్రీ శ్యామ్ మందిర్లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. తమలపాకులతో ప్రత్యేక అర్చనలు చేసి మంగళహారతులను నివేదించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని కనులారా గాంచి భక్తులు తన్మయులయ్యారు. తొలుత స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణల మధ్య సీతారాముల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని నీవా నది సమీపంలో పురాతన శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాస పూజల్లో భాగంగా ఆలయంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు జరిగాయి. తరువాత లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ప్రాంగణంలో భక్తుల పూజలు అందుకుంటున్న వేప, రావి వృక్షాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆషాఢమాస పూజల్లో పాల్గొనే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. కడప జిల్లాలోని దేవుని గడపలో శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అక్షర దీవెన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, హిందూ పరిరక్షణ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అక్షర దీవెనలో అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణపతి పూజ, సరస్వతి పూజ చేశాక చిన్నారులతో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని పలకపై దిద్దించారు. జగదభిరాముడు, సకల గుణధాముడు, సీతాపతి శ్రీరామచంద్రమూర్తి నల్గొండ జిల్లా రామగిరి కొండపై కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ఆలయ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. నల్గొండ జిల్లా రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా నిలవై ఉంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ కథనం ఉందని చెప్తారు. 19వ శతాబ్దంలో అనంతాచార్యులు, శేషాచార్యులనే అన్నదమ్ములకు స్వామివారు స్వప్నంలో కనిపించి రామగిరి కొండపై విగ్రహమూర్తులను తీసుకువచ్చి ఆలయం నిర్మించాలని ఆదేశించారట. రామగిరి కొండపై నుంచి ఆ విగ్రహాలను తీసుకువస్తుండగా ఓ గరుడ పక్షి వారిని అనుసరిస్తూ ఓ ప్రదేశంలో ఆగి
ముక్కుతో నేలను పొడవడం ప్రారంభించింది. ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించడమే స్వామివారి అభీష్టమని గ్రహించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. నాటి నుంచి నిత్య పూజలు, ఉత్సవాలతో స్వామివారు భాసిల్లుతున్నారు. ఈ ఆలయంలోని జియర్ మండపంలో నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ మద్భాగవత పారాయణలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఆలయంలో శ్రీకృష్ణ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల్ని కటాక్షిస్తున్నారు. గర్భాలయంలో శ్రీరామచంద్రమూర్తి, సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతంగా దర్శనమిస్తారు. ఆ పక్కనే శ్రీరంగనాథ స్వామి గోదా సమేతంగా కొలువై ఉన్నారు. శుక్రవారాలు, విశేష పర్వదినాల్లో ముత్తైదువులు కుంకుమ పూజలతో అమ్మవారిని సేవిస్తారు. అలాగే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాముల వార్షిక కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. ట్రిచ్చికి చెందిన తిరువయ్యూర్ బివి జయశ్రీ బృందం సమర్పించిన గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 43 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 138 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.